హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా పాపని తీసుకొని ఒక గేమ్ ఫెస్టివల్‌కెళ్తున్నాను. ఇద్దరం ఇలా స్టార్ట్ అయిపోయామనమాట. కాసా గ్రాండ్ స్పాన్సర్ చేస్తున్న గేమ్ ఫెస్టివల్‌కైతే వచ్చేసాము. ఫస్ట్ వచ్చేసి 10:00కి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ మేము ఎర్లీగా 9:30కే ఇక్కడ రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ ఫెస్టివ్ స్కెడ్యూల్ ఉంది కదా! ఆ స్కెడ్యూల్‌ని ఒకసారి చెక్ చేసుకొని ఏ స్టేజ్ ఎక్కడ ఏం పర్ఫార్మెన్సెస్ వస్తున్నాయనేది ఒకసారి చెక్ చేసుకున్నామన్నమాట. సో, ఇక్కడ ఆన్‌లైన్ అండ్ బుక్ మై షో నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా మేము ముందే ఎర్లీగా రావడం వల్ల టికెట్స్ అయితే ఇవ్వట్లేదు. ఇన్ బిట్వీన్ దట్ మా పాపని కొన్ని స్నాప్స్ తీశాను అక్కడ. సో, ఇంకా స్లోగా అందరూ రీచ్ అవుతున్నారు. టికెట్స్ 10:00కి స్టార్ట్ అవుతది ఇవ్వడం. టికెట్స్ బుక్ మై షో నుంచి బుక్ చేసుకున్నాము. సో, ఆ కౌంటర్ దగ్గరికెళ్ళి మేము పాపకి ట్యాగ్ పెట్టిచ్చేసాననమాట. సో, అది ఎంట్రీ టికెట్. ఇచ్చిన ట్యాగ్ అండ్ దట్టు నాకు కూడా పేరెంట్స్‌కి కూడా ఒక స్టాంప్ వేశారు గుర్తుగా అనమాట. అండ్ స్టాంప్ అండ్ ట్యాగ్ వేయించుకొని మా పాపని తీసుకొని లోపలికి ఎంట్రీ అయ్యాను. సో, లోపల ఎంట్రీ అనేది ఒకసారి చూసేద్దాము. సో, క్రౌడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట. స్లోగా రీచ్ అవుతున్నారు అందరూ ఈవెంట్‌కి. స్లోగా వస్తున్నారు క్రౌడ్. సో, మేమిక్కడ ఎంట్రీ అయితే లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ చెకింగ్ ఉంది. బ్యాగ్ చెకింగ్ అండ్ మనం ఫుడ్ కూడా క్యారీ చేసుకోవచ్చు. ఏదైనా పిల్లలకి స్నాక్స్ అలాంటివి. ఆల్సో ఫుడ్ కౌంటర్ కూడా అక్కడ ఉంది. సో, నో ప్రాబ్లమ్ అనమాట. సో, లోపలికైతే ఇలా ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్టేజెస్ అవన్నీ సెపరేట్‌గా 3 స్టేజెస్ అనేది పెట్టారు. అండ్ దాంతో పాటు కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది స్టేజ్ 3 అండ్ ఇదేమో వచ్చేసి స్టేజ్ 1. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క పర్ఫార్మెన్సెస్ అనేవి టైమింగ్స్‌తో మనకి మెన్షన్ చేశారు స్కెడ్యూల్ పేపర్ మీద. అండ్ ఇవి వచ్చేసి కొన్ని స్టాల్స్ ఇప్పుడే బిగిన్ అవుతున్నాయి. సో, ఇంకా క్రౌడ్ పెరగలేదు కాబట్టి నేను ఈజీగా వీడియో తీసుకోవడానికి నాకు ఈజీ అనిపించింది. సో, ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. బట్ ప్రైజెస్ అయితే చాలా హై అనిపించింది నాకు. ఏదైనా పట్టుకుంటే 400 రూపీస్ తగ్గట్లేదు. కొన్ని స్టాల్స్ అయితే అసలు బిగినే చేయలేదు. కొన్ని స్టాల్స్ అయితే రెడీగా పెట్టుకున్నారు. రోబోటిక్ షోస్ అండ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ ఈవెంట్ వచ్చేసి వరల్డ్ వన్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఉంది కొండాపూర్‌లో. అందులో కండక్ట్ చేస్తున్నారు. కిడ్స్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఫ్యూ మినిట్స్ ఉంది. సో, నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మేము పెయింటింగ్ కాంపిటీషన్‌కెళ్తున్నాము. అండ్ అది దట్టు వచ్చేసి స్టేజ్ 3లో పెట్టారు. కాంపిటీషన్‌కి వచ్చే ముందు మనం కలర్ పెన్సిల్స్ తెచ్చుకోవాలని మెసేజ్ పెట్టారంట. ఆ విషయం నాకు తెలీదు. ఒకతన్ని అడిగితే నాకు ఒక 2, 3 క్రేయాన్స్ ఇచ్చారు. అండ్ 7 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి పెయింటింగ్ కాంపిటీషన్ ఇచ్చారు. అండ్ 7 ఇయర్స్ బిలో వాళ్ళకి డ్రాయింగ్ ఇచ్చారు. కలర్స్ ఫిల్లింగ్ అలాంటిదనమాట. పార్టిసిపేట్ చేసినందుకు పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో పంపిస్తారు. లక్కీగా మేము